ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అక్టోబరు నెల గడిచిపోయింది, సెప్టెంబర్ నెల గడిచిపోయింది, నవంబర్ నెలలోనికి మనం ప్రవేశించాం. అంటే 10 నెలలు గడిచిపోయాయి. 2025 11వ నెలలోనికి మనం వచ్చాం. ఈ 11వ నెల నవంబర్ నెల అంటంతోనే నవంబర్ 25 నుంచి క్రిస్మస్ మాసం, క్రిస్మస్ సందర్భం, సంతోషం ప్రారంభమవుతూ ఉంటుంది మన క్రైస్తవ సమాజంలో. చాలా తొందరగా గడిచిపోయినట్టుండే కదా. నిన్నగాక మొన్నే 1వ తారీఖు అయిపోయింది జనవరి అన్నట్లుగా ఉంది. నాకైతే అట్లనే ఉంది. మీకు ఎలా ఉందో దేవుని బిడ్డలారా, ఎంత తొందరగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ నవంబర్ నెలలో దేవుడు మనతో ఏం మాట్లాడాలని నేను ప్రార్థన చేసినప్పుడు, ఆత్మలో ఆలోచన చేసి ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు సమాధానకర్తగా కనిపించాడు. ఆయన సమాధానం కలగజేయవాడు. ఆయన సమాధానమై ఉన్నటువంటి దేవుడు, ఆయన సమాధానానికే కర్త. కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో సమాధానం అనేటటువంటి మాట ఆయా సందర్భాలను బట్టి దేవుడు వారికి సమాధానం కలగజేసి సమాధానకర్తగా దేవుడు ప్రజలకు ప్రత్యక్షమైన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దేవుని కృప తోడుగా ఒక సందర్భాన్ని మీతో పంచుకుంటాను ఈ ఉదయకాల సమయంలో. దేవుడే ప్రేమ చేత మనతో మాట్లాడుతున్న ఈ మాటలు, ఈ నెలలో దేవుడు సమాధానమై ఉన్నాడు నాకు అని మనము ముందుకు సాగిపోదాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధాన కర్తయను పేరు పెట్టాను. హల్లెలూయా. గిద్యోను అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. కట్టి యెహోవా సమాధాన కర్త అని పేరు పెట్టాడు. అంటే గిద్యోనికి అక్కడ తెలిసింది దేవుడు సమాధానకర్త. గిద్యోనికి దేవుడు సమాధానకర్త అని తెలియటానికి అక్కడ మిద్యానీయుల చేతిలో 7 సంవత్సరాలు బాధపడ్డారు వారి దోషాన్ని బట్టి. ఇశ్రాయేలు ప్రజలు 7 సంవత్సరాలు వారికి అప్పచెప్తే చాలా బాధ, చాలా వేదన పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించాలని గానుగు చాటున దాగి ఉన్నటువంటి, భయపడి దాగి ఉన్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, గిద్యోని దగ్గరికి దేవుని దూత రావటం జరిగింది. పరాక్రమం గల బలాఢ్యుడా, బయటికి రా, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, నీకు ఒక పరిచర్యని దేవుడు అప్పగించబోతున్నాడు అని చెప్తే, అప్పుడు నువ్వెవరో ఎందుకు మాట్లాడుతున్నావో, నేను మనుష్య గోత్రం అంటే యేసేపు గోత్రంలో చాలా చిన్నది మాది, ఎన్నిక లేని వాడిని, నేనేదో భయపడి గానుగు చాటును దాక్కున్నాను, నువ్వే దేవుడు అయితే మాకెందుకు ఇలా జరుగుద్ది, శత్రువుల చేతికి మమ్మల్ని ఎందుకు అప్పచెప్పి మమ్మల్ని ఇంత హీన దశలోనికి మేము ఎందుకు వస్తామని ఆయన బాధ ఏదో ఆయన చెప్పుకొని మరి కొన్ని సూచనలు అడిగినప్పుడు ఆ సూచనలో దేవుడు తనతో మాట్లాడతాడు. తనతో మాట్లాడి దేవుడు తన దేవదూతల యొక్క ముఖాన్ని గిద్యోనికి ప్రత్యక్షపరిచి చూపించి, మరి గిద్యోనిక నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను, దేవదూతని, నేను చచ్చిపోతానేమో అని చెప్పేసి అనుకుంటే, అప్పుడు దేవుడు మరలా దూత ద్వారా మాట్లాడతాడు. యెహోవా నీకు సమాధానం, భయపడకు, నీవు చావని అతనితో చెప్పాను. 23వ వచనం. దేవుడు నీకు సమాధానం కలగజేస్తున్నాడు. దేవుడే నీకు సమాధానం, నువ్వు చావు, నువ్వు భయపడొద్దు, దేవుడు నీకు ఒక పరిచర్య అప్పగించబోతున్నాడు అని చెప్పినప్పుడు తనకు పరిచర్య ప్రారంభించడానికి ముందు దేవుడే సమాధానకర్త అయిన ఒక బలిపీఠానికి వచ్చినట్టుగా, సమాధానకర్త అయిన బలిపీఠానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అక్కడ గిద్యోను ఉన్న పరిస్థితి ఏంటంటే, తన తండ్రి ఇంట్లో ఒక విగ్రహం, గుడి ఉన్నాయి, విగ్రహారాధన పరిస్థితులు ఉన్నాయి, దేవుని ఎదుట దోషం, దేవుని ఎదుట పాపం ఉన్నటువంటి, దేవునికి వ్యతిరేకమైన ఆరాధన అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సమాధానకర్త అయిన దేవునికి ఒక బలిపీఠం కట్టి ఆ విగ్రహాలన్నిటినీ పడగొట్టి పనికిరాని ఆరాధన అంతా తీసి పక్కన పడేసి దేవుని కోసం నిలబడి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని కలగజేయటానికి ముందుకు అడుగేయటం జరిగింది. ఈ మిద్యానీయుల్ని ఒక్క మనిషిని హతం చేసినట్లుగా నువ్వు హతం చేస్తావు అన్నాడు. ఒక్క మనిషిని చంపినట్లుగా చంపేస్తావు, అన్ని వేల మంది, అన్ని లక్షల మందిని కూడా. ఎందుకంటే యుద్ధం నువ్వుగా చేసేది దేవుడు, కానీ నిన్ను వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో ఒక ఆత్మీయ విశ్వాసిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. సేవకుడా,
సంఘంలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. అయితే గిద్యోను వలె దేవుని మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమై నీ బానిస అంటే పాపపు బానిస, పాపపు సంఖ్యలు, ఏదైనా దోషం, ఏదైనా అసమాధానం ఉండి నలిగిపోతూ కృంగిపోతూ సాతాను చెర నుంచి బయటికి రావడానికి నిరీక్షణతో ఎదురు చూస్తున్నావేమో. ఒకవేళ దేవుని మాట మన దగ్గరకు వచ్చినప్పుడు, అరే దేవుడా దెయ్యమా, ఒకవేళ దేవుడు నేను చేసిన దోషానికి శిక్ష ఇవ్వడానికి వచ్చాడేమో, అయ్యో దేవుని ముఖాముఖిగా చూస్తే ఎవరు బ్రతకరే, దేవుడు నన్ను పరీక్షించి చూసినప్పుడు నా ఇంట్లో వాతావరణం అంతా దేవునికి వ్యతిరేకంగా ఉంది, నా తండ్రి అంతా విగ్రహారాధనతో నింపబడి ఉంది, నా కుటుంబం, అయ్యో దేవుని ఉగ్రత నా మీదకి వచ్చుద్దేమో అని భయపడుతున్న పరిస్థితి. ఏదైనా చిన్న చిన్న తప్పులు, పెద్ద తప్పులు మనలో ఉండి మనము భయపడతా ఉంటాం. కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నువ్వు లోన ప్రభువా ఈ తప్పు నుంచి, ఈ పాపము నుంచి నాకు విడుదల దయచేయని ఇన్ని రోజులుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావే, దేవునికి నీ ప్రార్థన వినపడి నిన్ను విడిపించటానికి, నీకు సమాధానం కలగజేయటానికి దేవుడు నీ దగ్గరకు వచ్చాడు. ఈ నవంబర్ నెలలో సమాధానకర్తగా దేవుడు నీకు తోడుగా ఉండి నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతూ మీ దగ్గర ఉన్నటువంటి లోపాలన్నిటినీ సరిచేసి అవన్నీ కూడా బాగు చేసి నీకు ఒక మంచి పరిచర్య, నిన్ను ఒక మంచి విశ్వాసిగా, పరాక్రమంగా, బలాఢ్యుడా అని నిన్ను దేవుడు లాగి పిలిచి నిన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఒక విశ్వాసిగా నీ కుటుంబంలో నిన్ను వాడుకుంటాడు, నీ సంఘంలో నిన్ను వాడుకుంటాడు. కాబట్టి భయపడగాకు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏందో తెలుసా? సమాధానకర్త అయిన దేవునికి ఒక బలిపీఠం కట్టండి. నీకు దేవునికి మధ్య దేవుడే సమాధానం కలగజేయవాడు. శత్రువులతో విజయాన్నిచ్చి ఆయనతో నీకు సమాధానం కలగజేయవాడు. కాబట్టి నువ్వు భయపడగాకు. దేవుడు నిన్ను శిక్షించటానికి, నీ దోషాన్ని బట్టో నీ పాపాన్ని బట్టో శిక్షించడానికి రాలేదు, నీకు సమాధానం కలగజేయటానికి వచ్చాడు. ఈ నవంబర్ నెల నీకు సమాధానపు నెలగా ఉండాలి. నీ శత్రువులతో సమాధానం, దేవునితో సమాధానం, ఉద్యోగం చేసే కాడ ఎవరైనా నీకు వ్యతిరేకంగా సమాధానం, నువ్వు పని చేసే కాడ ఎవరైనా నీకు వ్యతిరేకంగా సమాధానం, మందిరంలో ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఉండే సమాధానం, పరిచర్యలో నీకు ఎవరైనా వ్యతిరేకంగా సమాధానం. ఆయన సమాధానకర్తగా నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఈ నెలలో ఒక సమాధానకర్త అయిన దేవునికి ఒక బలిపీఠం కట్టి, దేవుడే నాకు సమాధానం అని చెప్పి చెప్పున. దేవుడు నీకు సమాధానాన్ని కలగజేసేటటువంటి దేవుడు. కాబట్టి ఈ నెలలో రాబోతున్న క్రిస్మస్ నెల, డిసెంబర్ నెలలో ప్రవేశించేదానికి ముందు ఈ నెల అంతా కూడా ఎవరెవరితో సమాధానం లేదో, దేవునితో కానీ, మనుషులతో కానీ, సేవకులతో కానీ, తోటి విశ్వాసులతో కానీ ఎవరితో సమాధానం లేకపోయినా తప్పు నీదా వాళ్ళదనేది కాదు. సమాధానాన్ని ఎదుగు. సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సమాధానం లేకపోతే సంతోషకరమైన ఆశీర్వాదాన్ని చూడలేవు, ఆనందకరమైన మేలు చూడలేం, దీవెనకరమైన దినాలు చూడలేం, నెమ్మది కలిగించే దినాలు చూడలేం. యుద్ధంలాగా గానుగు చాటును జాక్కునే పరిస్థితి ఉంటుంది. సమాధానం కలిగినప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి పరిచర్య చేయగలం, ధైర్యంగా దేవుని ఆరాధించగలం, ధైర్యంగా దేవునికి ప్రార్థించగలం, ధైర్యంగా దేవుని స్తుతించగలం, ధైర్యంగా మనుషులు ఎదుట నిలబడగలం, తల ఎత్తుకోగలం. అసమాధానంతో ఉండి మనమేమి చేయలేం. కాబట్టి సమాధానం కలుగును గాక. సమాధానపు బలిపీఠ ఇప్పుడే మీరు కట్టండి. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ప్రార్థన చేద్దాం. సర్వకృప అనేది యేసయ్య, నీ గొప్ప కృపకే స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ నవంబర్ నెలను బట్టి నీకు వందనాలు. సమాధానకర్త అయిన దేవుడు నాయన గిద్యోను బలిపీఠం కట్టినట్లుగా ఈరోజు నీవు మాకు సమాధానకర్త అయిన దేవుడు. మాకు సమాధానం కలగజేయడానికి మాకు ప్రత్యక్షమయ్యావు. ఆ సమాధానం మా గుండెల్లో, మా ఇంట్లో, మాలో ఉండునట్లు నాయన మేము ఒక సమాధాన బలిపీఠాన్ని కట్టుకొని నాయన మా పరిచర్యలో, ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.